అరే కాస్త ఆగు లవ్లీ, కనీసం ఇప్పుడైనా నాతో మాట్లాడు. ఏమిటి సంగతి అమ్మాయి? అందరిలో నువ్వు వెన్నెల్లా కనిపిస్తున్నావు. భగవంతుడు నీకు ఇంత అందాన్నిచ్చాడు. తన పెళ్లికి తన పుట్టింటికి వెళ్ళాను. ఎంత పెద్దింటి బిడ్డో తెలుసా? తన ఇంట్లో 10 మంది పని మనుషులున్నారు. అయినా నాకు బాధ అనిపించేది ఒకటే, మన చిన్నమ్మ లాంటి ఆవిడ దగ్గర ఈ పువ్వులాంటి పిల్ల ఎలా తట్టుకోగలదు? మన చిన్నమ్మ గురించి తెలుసు కదా, చాలా స్ట్రిక్టు అని, ఏదో స్కూల్ హెడ్ మాస్టర్ లాగా. అరే అమ్మాయి, దాచుకోకుండా చెప్పు, మీ అత్తగారు చెప్పే పన్ను ఎలా తట్టుకోగలవు? ఎందుకు తట్టుకోలేను? మాకు ఆ బాధలేం లేవు. అందరి కోడల్లాగే నేను కూడా ఆడపిల్లనే. ఇంకో విషయం, మా అత్తగారు మాతో అలా ఎందుకుంటారంటే మా మంచి కోసమే. మీకు బహుశా తెలియదనుకుంటా, ఆవిడ మమ్మల్ని ఎంత ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారో. అవునా? చూడండి, బాగా చూడండి, ఈ పిల్ల అందగత్తే కాదు, బాగా తెలివైంది కూడా. నేను వెళ్తాను, కార్తీక్ తో మాట్లాడాలి. సరే సరే, కార్తీక్ తో మాట్లాడు, వెళ్ళు వెళ్ళు. ఇక పదండి, మనందరం కిందకి వెళ్దాం. భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. రండి, ఇక భోజనాలకు కూర్చుందాం. కార్తీక్, నువ్వు కూడా కూర్చో. అలాగే నీ ఉపవాసాన్ని విడిచిపెట్టు. మా కిట్టు గారిని చూడండి, చేతిలో గిన్నె పట్టుకుని ఎంత ముద్దొస్తున్నారు. మళ్ళీ బాగున్నాడు కదా? నా పతిదేవుడు ఈరోజు చాలా కష్టపడ్డాడండి. అరే మీనాక్షి దేవి, నువ్వు నా వెంటుంటే నేను సప్త సముద్రాలు ఇదేస్తాను. మీనాక్షక్క, మీరు కాస్త కనిపెట్టుకుని ఉండండి. బావ అందరికీ పెట్టే వంకతో తనే తినేస్తాడేమో చూడండి. ప్రియా, అలా అనద్దు. వంటలన్నీ చూస్తుంటే కడుపు నిండిపోతుంది. వడ్డించండి వడ్డించండి. చూడ్డానికే కాదు, తినటానికి కూడా కమ్మగా ఉంటుంది. సంవత్సరంలో ఈ ఒక్కరోజే మా కుటుంబంలోని మొగుళ్లకు తల్లి ఆ అన్నపూర్ణేశ్వరి ఆశీర్వాదం లభిస్తుంది. అవునండి, అవును అవును బాబాయ్ గారు, ఇది చాలా గొప్ప విషయం. ఈ పండగ సందర్భంగా ఒక్కరోజైనా మీ ఇంట్లో ఆడోళ్లకు పని బాధ తప్పుతుంది. మరి ఇక ఈయన్ని చూడండి, మా లల్లు ప్రసాద్ గారు. ఉపవాసం ఉన్న భార్యతో రోజంతా ఇంటి పనులు చేయిస్తూనే ఉంటారు. కాస్తైనా దయ చూపించండి నా మీద. చూడండి, ఏం పట్టనట్టు మెక్కుతున్నారు. నేను నోరు తెరిచానో లేదో ఆయన చెవులు మూసుకుపోతాయి. బాబాయ్ గారు, మీరు మీ ఇంటి పద్ధతుల్ని కొంచెం మా ఆయనకు నేర్పించండి. దానికి నువ్వు చెప్పేదే ఉంది, తను కూడా ఇంటి పిల్లాడే కదా. తన రేపటి నుంచి నువ్వు కూడా వచ్చేసాయి. అలాగే వస్తానండి. కానివ్వండి, ఇక అందరూ భోంచేయండి.
ఏమైంది? ఏం లేదు. ఈ కందల కూర అద్భుతంగా ఉంది, నిజంగా అమృతంలా ఉంది. వేళ్లను కూడా కొరికేస్తానేమోనని భయంగా ఉంది. అంత రుచిగా ఎందుకుందంటే ఆ కూర కిట్టు గారు చేశారు కాబట్టి. బాగుందని చెప్పి మీరు వేలు కొరుక్కోకండి. మా ఇంట్లో ఎంత కావాలంటే అంత భోజనం పెడతాం, కడుపు నిండా తినండి, ఏ టెన్షన్ పడకండి. అది కాక నువ్వు మళ్ళీ ఇంటికి తీసుకెళ్తానంటావు కదా, అందుకే నీకోసం సపరేట్ గా బాక్స్ లో నిప్పి పెట్టాను. రేపు ఉదయాన్నే తిను, మధ్యాహ్నం తిను, అలాగే మీ ఆయన లల్లు ప్రసాద్ కూడా పెట్టు. ఇంకా మిగిలింటే రాత్రి కూడా పుష్టిగా తిను. కిట్టు, ఆర్తిని హాయిగా భోంచేని తిను. ఆర్తి, అలాగే చిన్నమ్మ. ఆ కిట్టు అన్నయ్య కొంచెం కూర వెయ్యి. ఆ గౌరీ, ఆ జిలేబీ ఇవ్వు. ఇదిగో తీసుకోండి. ఉదయం నుంచి నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు, ఇంకా చూస్తున్నావేంటి? కానీ భోజనం మొదలుపెట్టు. కాసేపాకి తింటాను నాన్న. ఇప్పుడు నాకెందుకో తినాలనిపించట్లేదు. మీరందరూ తినండి, నేను కాసేపాకి తింటాను. తనకి ఉపవాసం ఉండటం అలవాట్లేదు, అందుకే రెగ్యులర్ టైం తప్పు ఉండటం వల్ల తనకు అలా ఉండుంటుంది. కార్తీక్ భోంచేయకుండా వెళ్తున్నాడు. ఇప్పుడు నేను ఎలా తినాలి? లవ్లీ, నువ్వు భోజనం ఎందుకు చేయట్లేదు? అది నాకు ఆకలిగా లేదు. అయినా భోంచేయి, లేదంటే మళ్ళీ ఆ రోజులో స్పృహ తప్పి పడిపోతావు. అంతేకాదు, మన ఇంట్లో అన్నం ముందు కూర్చొని వదిలి వెళ్ళకూడదు. దానివల్ల అన్నాన్ని అవమానించినట్టు అవుతుంది, అలాగే అన్నం వేస్ట్ అయిపోతుంది. అర్థమైందా? కూర్చొని భోంచేయి. అరే తినలోలి, నీకు బాగా ఆకలిగా ఉండుంటుంది. ఈ రోజు కిట్టు గారు తన చేతులతో స్వయంగా వంట చేశారు. ఎంత కావాలంటే అంత కిట్టు, తిను. ఆగు. లవ్లీ తింటుందిలే, నువ్వుండు. నేను భోజనం తినమంటుంటే మీరు నన్ను ఇలా తిడుతున్నారే. నేను డిసైడ్ అయిపోయాను, నేను నీకోసం ఉపవాసం ఉందామని. చూడు లవ్లీ, ఇది మన మొదటి కర్వా చౌత్ వ్రతం. దీనివల్ల మన బంధం మరింతగా బలపడుతుంది. మీరిద్దరూ గిన్నెలు శుభ్రంగా కడగండి, లేదంటే కోడళ్ళు నన్ను నిలదీస్తారు. ఏంటండి మీ అబ్బాయిలకు కనీసం గిన్నెలు శుభ్రం చేయడం కూడా రాదా అని. అరే మీరు చూస్తూ ఉండండి నాన్నగారు, నా సోదరులు ఇద్దరు గిన్నెల్ని బాగా రుద్ది కడుగుతారు. అప్పుడు మీ కోడళ్ళు అద్దంలో చూసుకునే అవసరం ఉండదు, ముఖ్యంగా విదేశీ కోడలు ప్రియాకు. అప్పుడు అమ్మగారు అంటారు, మా అబ్బాయిలు చేసినంత బాగా పని చేయాలని కోడళ్ళకి ఆర్డర్ వేశారా. అరే కిట్టు అన్నయ్య, కొంప ముచ్చేస్తావేంటి? ఈ మాటల్ని నువ్వు అమ్మ చెవుల్లో పడనివ్వకు, లేదంటే అమ్మ ప్రతిరోజు మనల్ని ఉదయాన్నే వంట పనులు చూడమని ఆర్డర్ ఇస్తుంది. ఇన్స్పెక్టర్ శివ గారు ఈ మాట చాలా కరెక్ట్ గా చెప్పారు. అరే లవ్లీ, నువ్వెందుకు వచ్చావమ్మా వంటగదిలోకి? ఈ రోజు ఇంట్లోని ఆడవాళ్ళు ఎవరికి వంటగదిలోకి ప్రవేశం లేదు, అర్థమైందా? వెళ్ళు. అయినా తల్లి, ఇంకా
కోడళ్ల వ్రతం పూర్తి కాలేదు, అలాగే మా మొగుళ్ళ డ్యూటీ కూడా. అరే వెళ్ళు తల్లి, ప్లీజ్ బయటికెళ్ళు. ఒకవేళ మీ అత్తగారు చూశారంటే 1000 ప్రశ్నలతో మమ్మల్ని చంపేస్తుంది. అది నాకు తెలుసు. నీకేమైనా కావాలా? అరే ఏమండి, నాకంతా అర్థమైంది. అక్కడ అందరి ముందు సిగ్గుతో తక్కువ తిన్నావు, కానీ ఇప్పుడు ఆకలికి తట్టుకోలేక ఎక్కడికి వచ్చావు. ఆ, ఆ, అవును, నాకు ఆకలేస్తుంది. నా కడుపు ఖాళీగా ఉందిగా. మొదటిసారి ఉపవాసం ఉన్నాను కదా, అందుకే సరిగా తినలేకపోయాను. సరే అయితే నువ్వు బయట కూర్చో, మేము నీకోసం భోజనం తీసుకొచ్చిస్తాం. వద్దొద్దు, నేనిప్పుడే తిన్ను. నా ఉద్దేశం భోజనం నా గదిలోకి తీసుకువెళ్తాను. ఎందుకంటే అర్ధరాత్రి నాకు ఒకవేళ ఆకలేస్తే, అందుకని. కిట్టు, ఒక్క నిమిషం. ఒకవేళ నీకు అర్ధరాత్రి ఆకలేస్తే నువ్వు అప్పుడు కిచెన్లోకి రా. ఫ్రిడ్జ్లో భోజనం ఉంటుంది, వేడి చేసుకుని తిను. ఎందుకంటే రూమ్లోకి భోజనం తీసుకెళ్ళకూడదు, అది ఇంటి నియమాలకు విరుద్ధం. అర్థమైందా? విషయం అర్థమైంది కదా? ఈ లవ్లు ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. నేను కార్తీక్ కోసం భోజనం కూడా తీసుకురాలేకపోయాను. తను ఉదయం నుంచి ఏమీ తినలేదు. లవ్లీ, ఇదిగో. నాకు తెలుసు తల్లి, నువ్వు భోజనం కార్తీక్ కోసం అడిగావని. తను భోజనం తినకుండా ఎందుకు వెళ్ళాడో కూడా నాకు తెలుసు. నా వాయినాన్ని నేనే తెచ్చి ఎంత పెద్ద తప్పు చేశానో నేను తెలుసుకున్నాను మామయ్య గారు. కానీ నేను ఎందుకు ఇలా చేశానంటే, మా అమ్మ ఈ విషయాన్ని మర్చిపోయిందేమోనని నాకు అనిపించింది. అందుకే అలా చేశాను. అందరి దృష్టిలో మా అమ్మ నాన్న బాధ్యత లేని వాళ్ళు అవుతారేమోనని. నేను అర్థం చేసుకోగలను తల్లి, నువ్వు ఇది కావాలని చేయలేదు. కానీ ఈ విషయం నువ్వు నాకు గాని మీ అత్తగారికి గాని చెప్పుంటే మేం ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించుండేవాళ్ళం కదా. ఒక మాట గుర్తుంచుకో తల్లి, నేను మా కోడళ్లకు తండ్రి లాంటి వాడినే కాదు, ఒక మంచి స్నేహితుడిని కూడా. అదీగాక ఆ రోజు నువ్వే అన్నావు కదమ్మా, నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ని అని. అవునా? అలాంటప్పుడు నాకు చెప్పాల్సింది కదా. నేను నీకు సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధమే అమ్మా. షూర్ బెస్ట్ ఫ్రెండ్. నెక్స్ట్ టైం ఏ విషయం ఉన్నా తప్పకుండా మీకు ముందే చెప్తాను. ఏవైనా కానీ నీకు మా కార్తీక్ మీదన్న ప్రేమను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. తన ఆకలి, టెన్షను నీ మొహంలో ప్రతిబింబిస్తుందమ్మా. మీ ఇద్దరి మధ్య అపార్థాలన్నీ తొలగిపోయి అంతా చక్కబడుతుంది. లేదు మామయ్య గారు, ఈసారి నన్ను కార్తీక్ క్షమిస్తాడని అనుకోవడం లేదు. చూడు తల్లి, నేను నీకు విషయం నా అనుభవంతో చెప్తున్నాను. ఎవరైనా ఒకరి మీద కోపడుతున్నారు అంటే వారి మీద తప్పకుండా ప్రేమ ఉంటుంది. అందుకే కార్తీక్ ఈ కోపాన్ని చూసి నేను ఖచ్చితంగా చెప్పగలను తనకు నీ మీద చాలా ప్రేమ ఉందని. ఈ విషయంలో నువ్వేం బాధపడకు. కార్తీక్ ఇలా ఆకలితో పడుకుంటే నేను అస్సలు తట్టుకోలేను. అందుకని మీరిచ్చిన భోజనానికి కోటి కోటి దండాలు. నేను అర్థం చేసుకోగలను, కానీ కేవలం థ్యాంక్స్ తోనే సరిపోదు. నువ్వు నా కోసం ఒక పని చేసి పెట్టాలి. చేస్తాను. ఏంటో చెప్పండి. నాకు మా మనవరాళ్ళు చెప్పారు నువ్వు స్కూటర్ బాగా డ్రైవ్ చేస్తావని. ఒకరోజు నన్ను షికారుకి తీసుకెళ్ళు. తప్పకుండా. ఒకరోజు మనిద్దరం కలిసి బైక్ మీద బయటంతా గాలి కెరటాల్లా తిరిగొద్దాం. గాలి కెరటంలానా? సరే సరే సరే, వెళ్ళు వెళ్ళు. కార్తీక్ నిద్రపోక ముందే వెళ్ళి భోజనం తినిపించు. థాంక్స్. హే బోడా శంకర, ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరి మధ్య ఉన్న అపార్థాన్ని తొలగించు తండ్రి.
అప్పుడే నిద్రపోయాడా? ఇప్పుడు నేనేం చేయాలి? తన్నెలా నిద్ర లేపాలి? లవ్లీ, ఈసారి నువ్వు కార్తీక్ని నిజంగానే బాధ పెట్టావు. నువ్విలా ఎందుకు చేసావు? ఎందుకు? తను నీ వల్ల ఈరోజు ఆకలితో పడుకున్నాడు. నేనే కార్తీక్ ప్రమాణం చేశాను, ఎన్నడూ అబద్ధం చెప్పనని, తన దగ్గర ఏ విషయం దాచనని. కానీ నేను నా ప్రమాణాన్ని 24 గంటలు కూడా నిలబెట్టుకోలేకపోయాను. కార్తీక్, నేనిది అసలు ఊహించలేదు. నా వల్ల నువ్వు ఆకలితో పడుకుంటావని. నన్ను క్షమించు. నేను నీకెలా చెప్పాలి కార్తీక్? నువ్వేం తినలేదు కానీ నేను నిన్ను వదిలి భోంచేశాను. నేను తిన్న ప్రతి ముద్ద బండరాయిలా బాధిస్తుంది. త్వరగా కానీ అన్నయ్య. అరే బాబు, త్వరగా గిన్నెలు శుభ్రం చేయండి. నాన్నగారు, మీరు లవ్లీకి భోజనం ఎందుకు ఇచ్చారు? చూడు బాబు, నేను భోజనం ఇచ్చింది లవ్లీకి కాదు, కార్తీక్ కోసం. వాడు అన్నం తినలేదు కదా, ఆ టైంలో తినబుద్ధి కావట్లేదని తర్వాత తింటానని వెళ్ళాడు కదా. అయ్యో మామగారు, సంవత్సరం మొత్తంలో ఈ ఒక్క రోజు మా పనులన్నీ మీరు చేస్తూ ఉంటే చూసే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో దేవుడు సాక్షిగా. నాన్నగారు వాళ్ళుంటే మేం పని చేయమని వాళ్ళతో చెప్పండి. ఏదో పిల్లల పాపం అలా నిల్చుని మీరు చేసే పనులు చూస్తున్నారు, దాంట్లో తప్పు పట్టాల్సిన విషయం ఏముంది? మావయ్య గారు, ఒక మాట చెప్పనా? ఈ రోజు నా మనసు మీ అబ్బాయిని శబాష్ అంటూ మెచ్చుకోమంటుంది. ఎందుకంటే ఈ రోజు వీళ్ళంతా మాకన్నా బాగా ఇంటి పనులు చేస్తున్నారు. నాకేమనిపిస్తుందంటే వీళ్ళ పని వల్ల మేం వెనకబడతామని. ఇదైతే ఖచ్చితంగా నిజం. మరో విషయం మావగారు, వీళ్ళు ఇలాగే ప్రతిరోజు పనిచేశారంటే మేం ప్రతిరోజు కర్వా చౌతి వ్రతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాన్నగారు, మేమిక్కడ ఆటలాడటం లేదు. మేమిక్కడ పనులన్నీ పూర్తి చేయాలంటే వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అవునండి. అంతే. సరే అమ్మాయిలు, ఇక మీరంతా వెళ్ళండి. లేదంటే వీళ్ళు ఒక్క పని కూడా చేయరు. ఆ విషయం మీ అత్తగారికి తెలిస్తే ఎవరిని వదిలిపెట్టరు. మీకు బాగా తెలుసుగా ఆవిడ సంగతి. శిక్షలు అందరికీ ఉంటాయి. అందుకని పదండి పదండి. బాలేగుంది. భలేగేం లేదు మీనాక్షి దేవి గారు, అంతా అలాగే ఉంది. వెళ్ళండి ఇక్కడి నుంచి.